దేవుడు అంటే సార్, దేవుడు అంటే ఒక భారతదేశానికి ఒక దేవుడు, లేకపోతే ఆ శ్రీలంక. మీ ఉద్దేశంలో మీరు నమ్మే దేవుడు లేదంటే దేవుడు అంటే ఎవరు అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇందాక కృప కావాలన్నారు కదా, ఏ దేవుడు కృప కావాలి? దేవుడు అనేవాడు ఆయన సర్వాంతరామే, సర్వ సృష్టికి అధిపతి, సార్వభౌమాధికారం గలవాడు. ఆయనకు దేవుణ్ణి అసలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చూడలేదు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అదేవిధంగా ఇంక్లూడింగ్ ఇన్ ద సేమ్ టైం హృదయశుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరని చెప్పి ఉంది. మీ ఉద్దేశంలో మీరు ఎవరిని దేవుడు అంటారు అంటున్నా? నేను యేసుక్రీస్తుని దేవుడు అంటాను సార్. యూనివర్సల్ గాడ్, ఆయన ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు, దేవుని కుమారుడు అని చెప్పి నేను కంప్లీట్గా విశ్వసిస్తాను. దేవునితో మాట్లాడే అనే అనుభవంలోకి వెళ్ళాను. యేసు ప్రభు మీ ఉద్దేశంలో దేవుడు అని చెప్తున్నారు మీరు, అంతేనా? అవును సార్. అంటే మరి ఇప్పుడు ఈ రాముడు, కృష్ణుడు, లేదంటే సీతాదేవి, శివుడు, పార్వతి, వెంకటేశ్వర స్వామి, వీళ్ళంతా ఎవరు మరి? దేవుడు ఒక్కడే అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు అసలు సెకండ్ ఆప్షన్ లేదని నా ఉద్దేశం. దేవుడు ఒక్కడే, ఆయన సర్వాంతరామి. నిన్ను సృష్టించింది దేవుడే, నన్ను సృష్టించింది దేవుడే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని సృష్టించింది కూడా దేవుడే. ఆయన యూనివర్సల్ గాడ్, ఆయన సర్వాంతరామి, సర్వ సృష్టికి అధిపతి అయి ఉన్నాడు. అదే వేదాలు కూడా ఘోషించాయి, ఉపనిషత్తులు ప్రవశించాయి. సర్వపాప పరిహారం మీరు వినుంటారు, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తద రక్తం పరమేత్మాన పుణ్యదాన బలియాగమని ఉంది వేదాల్లో. సో సర్వమానవ పాపాల గురించి సృష్టికర్త అయిన దేవుడే ఈ భూమి మీదకి వస్తాడు, రక్తం చిందిస్తాడు, గొర్రె పిల్లవల ఉంది. సరే, దేవుడు ఒక్కడే కదా? అవును, దేవుడు ఒక్కడే. ఒక్కడే. ఒకసారి మళ్ళా క్లారిటీ కోసం చెప్పండి, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, అది కూడా యేసు ప్రభువే. యేసు ప్రభు దేవుడు ఒక్కడే అని అన్నప్పుడు అదే యేసు ప్రభుని శివుడు అని ఎందుకు పిలవద్దు మనం? లేదంటే వెంకటేశ్వర స్వామి అని ఎందుకు పిలవద్దు? మల్లికార్జున స్వామి అని ఎందుకు పిలవద్దు? యేసు అనే పేరుతో ఎందుకు పిలవాలి అంటే ఏం చెప్తారు మీరు? శివుడు అని కాకుండా రక్షకుడు అని పిలవచ్చు, ఆయనను సృష్టికర్త అని పిలవచ్చు, ఆయనను తండ్రి అని పిలవచ్చు, ఆయనను లోకరక్షకుడు అని పిలవచ్చు, ఆయనను సర్వాంతరామి, సర్వ సృష్టికి అధిపతి, ఈ ముల్లోకాలను సమస్తం ఏలే అటువంటి అధిపతి అని పిలవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్ప కార్యాలను, చచ్చిపోయిన వాళ్ళని లేపడము, అనేక గొప్ప కార్యాలు చేస్తుంటే నీకు కూడా పెద్ద విగ్రహం కట్టిస్తామని చెప్పి చెప్తారు. లేదు లేదు లేదు, నాకేం విగ్రహం కట్టి అవసరం లేదు. దేవుడు అనగా ఆత్మస్వరూపి, దేహము దేవుని ఆలయం అని ఉంది. మీరు ఇంతకుముందు నన్ను అడిగారు మందు అవుతారా అని చెప్పి. దేవుని ఆలయాన్ని చెడిపేసినాం అనుకో, దేవుడు మనలో నివసించాడు. ఎప్పుడైతే ఎవరిలో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేయొచ్చు, అడగొచ్చు, ఎవరిలో దేవుడు ఉంటాడు అంటే వీళ్ళలో దేవుడి లక్షణాలు. ఇప్పుడు క్రిస్టియన్స్లో దేవుడు అందరిలో ఉండాలని ఏం లేదు, మీలో దేవుడు ఉండాలని ఏం లేదు, మాలో దేవుడు ఉండాలని చెప్పలేదు. దేవుడు ఎవరిలో ఉంటారు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా. ఏం గ్రంథం అండి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా. ఏం గ్రంథం అది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా. బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. అవును, ఎస్. పరిశుద్ధం అంటే ఏంది? దాని అర్థం. పరిశుద్ధ గ్రంథం అంటే ఇలాంటి తప్పులు లేని గ్రంథము, ఎట్లాంటి దాపరికాలు లేకుండా అందరినీ సమానంగా చూసే గ్రంథము, ఒక కులము మతాలకు అతీతంగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సమయంలో ఒక చర్చిలో నిలబడి అందరినీ గమనిస్తుంటారు. బాగా డబ్బున్న వాళ్ళు వస్తారు, డబ్బున్న వాళ్ళు వచ్చి మేమే పెద్ద ఇది అని చెప్పి ఒక కోట్లు కావచ్చు, లక్షలు కావట్లా ఉండిలో వేస్తారు. ఒక బీద విధవరాలు వచ్చి ఏం చేస్తారంటే 2 కాసులు వేస్తుంది. వీళ్ళ దానిలో ఎందుకు అలా చూస్తున్నామంటే వీళ్ళ దానిలో ఎవరు గొప్పది అంటే 2 కాసులు వేసినటువంటి ఆ తల్లి గొప్పది అంటాడు. ఎందుకంటే వీళ్ళు ఉన్న దాంట్లో కానీ చాలా విర్రవీగి జీవపడంబం కలిపి ఏదో నాకే ఉన్నది అన్నట్టు వేశారు. ఆ తల్లి ఏం లేని దానిలో కూడా 2 కాసులే ఉన్నది, కానీ ఆమె వేసింది, ఆమె గొప్పది అన్నాడు. దేవుడు సర్వాంతరామి, సర్వసృష్టికి అధిపతి కాబట్టి తక్కువ ఎక్కువ అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూసినవాడు, సమానంగా చూసేవాడు, సమానంంగా ప్రేమించేవాడు. పరిశుద్ధం అంటే ఇలాంటి తప్పులు లేని గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. మీరు బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అని అంటున్నారు. నేను ఒక సెంటెన్స్, శ్లోకము అదంతా మీకు వినిపిస్తా, దానికి అర్థం మీరు చెప్పండి. తప్పకుండా. అది మరి ఏ రకంగా అది పరిశుద్ధ గ్రంథం అంటున్నారు అనేది మనం మాట్లాడదాం. తప్పకుండా. మనం చూద్దాం. ఏ తీసిన దరిద్రం ఇది. డేవిడ్ ముసలివాడైనాక వయోభారంతో బాధపడుతుండగా ఇతను డాష్ వాళ్ళకి గట్టిపడడానికి నానా రకాల ప్రయోగాలు చేస్తారు. అయినా ఫలితం లేక దేశంలో మంచి యవ్వనవతి అందగత్తైన అభిషేక్ షొనామిట్ అనే దాన్ని తెచ్చి నగ్నంగా ఇతని పక్కన డాష్. ఇవి నేను సొంతంగా తన విత్ నెంబర్స్. అర్థమైందా? కల్పితాలు మళ్ళీ కింద అస్సలు లేదు. మన విత్ రెఫరెన్స్ నెంబర్ చెప్పండి. 2 సమయాలు 16, 21, 23.
వాడు చెప్తాడు. అర్థమైందండి? చెప్పండి ఏమని చెప్పారు 2వ సమయాలు నెంబర్ చెప్పండి. 2వ సమయాలు 16, 21, 23. వాడు చెప్తాడు 16, 21, 23. సో దాని అర్థమైంది మీరు చెప్పండి. అది ఎట్లా పరిశుద్ధ గ్రంథమో నేను చెప్తాను. 21, 22. 23. అహీతోపేలు నీ తండ్రి ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడ్ల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివి. ఇశ్రాయేలులందరూ తెలుసుకుందురు. అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యం తెచ్చుకుందురని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారంగా వేయగా ఇశ్రాయేలులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినముల్లో అహీపేలు చెప్పిన ఆలోచననైనను ఒక దేవుని యుద్ధ విచారణ చేసి పొందిన ఆలోచనట్లుగా ఉండెను. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఉపపత్నులు ఎవరైతే తండ్రి ఉపపత్నులలో వీళ్ళు కొడుకులు వాళ్ళను వ్యభిచారం చేసేదని చెప్పి చెప్తుండ్రు. అయితే ఇక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఇలా చేశారు, మీరు ఇలా చేశారు, తప్పులు చేయకండి అని చెప్పి తర్వాత వెనుక గ్రంథంలో 23, 24 అధ్యాయాలలో అదే 12వ అధ్యాయంలో కూడా ఎవరైతే తప్పు పని చేశారో వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు. కానీ దేవుడే ఇది నీ చెయ్యి, దేవుడే చేశాడు. ఇప్పుడు నాకు సాంబశివరావు గారు ఒక నిమిషం, మీరేమైనా బైబిల్ని పట్టుకొని పరిశుద్ధ గ్రంథం అంటారు. ఇలాంటి సెంటెన్స్ ఇలాంటి వ్యాఖ్యలు ఉన్న బైబిల్ ఏమో పరిశుద్ధ గ్రంథం అవుతారు. లోతు తన 2 కూతుర్లను కడుపు చేసింది అనే దాన్ని అయితే మీరు జీర్ణించుకోరు. లేదంటే యేసుప్రభు ఎట్లా పుట్టిండు అని అంటే కన్యక గర్భవతి అయిందారు. అరే ఒక అమ్మాయి కన్య గర్భవతి ఎట్లయితుంది అంటే దానికి సమానం ఉండదు. పరిశుద్ధ గ్రంథం అంటారు. ఏమండి మీరు చెప్పండి, మేము వినడానికి సిద్ధం. పరిశుద్ధ గ్రంథం అంటే ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథమే అవుతుంది. దాన్ని ఇంతవరకు తప్పులు వెతికి మళ్ళీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ దేవుడు చేయించలేదు. ఓల్డ్ సిటీలో ఒక వ్యక్తి తండ్రి తన కూతుర్ని వ్యభిచారం చేసిండని చెప్పి వాళ్ళ దేవుడు తప్ప అవుతాడు. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, దేవుడు సృష్టికర్త అన్నాడు. అంటే సృష్టికర్త అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా? సర్వస్వం సృష్టించినవాడు, నిన్ను నన్ను సృష్టించిన అంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు. అవును, అది మీ ఉద్దేశంలో బైబిలే, అది కూడా యేసుక్రీస్తే, రైట్? అవును. అంటే బైబిల్ పుట్టక ముందు లేదా యేసుప్రభు పుట్టక ముందు మా చరిత్రలు, సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, లేదంటే ఈ భూమి లేదా, లేదంటే మనుషులు జీవన విధానం లేదా? బైబిల్ పుట్టి ఎన్నేళ్ళు అయితే? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బైబిల్ గ్రంథంలో బైబిల్ పుట్టి ఎన్నేళ్ళు అయితే? ఇప్పుడు 4225 సంవత్సరాలు అవుతుంది బైబిల్ పుట్టి. యేసుక్రీస్తు పుట్టక ముందుకు 2000 సంవత్సరాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో యుఎస్ఏ పేరు రాయలేదు, అమెరికా పేరు రాయలేదు, యుగోస్లేవియా స్విట్జర్లాండ్ పేరు రాయలేదు, కానీ ఇండియా పేరు రాసింది. అంత గొప్ప దేవుడు. మీరు చదువుతారంటే రెఫరెన్స్ తో సహా చూపిస్తాను. మీరు చదవండి. మీరే కానీ లేదు నేను కానిస్తే అది తప్పవుతుంది. అరే మీరు చూసి చదవండి. నేనేమంటున్నానంటే జోసఫ్ ఏస్ అనే ఒక శాస్త్రవేత్త, నేను చెప్తాను, నేను లెట్ మీ కంప్లీట్ డీవియేట్ అవుతుంది. సింపుల్. ఒక శాస్త్రవేత్త, నేను దాని గురించే చెప్తున్నాను. చెప్పండి. కన్క్లూడ్ చేస్తే దాని అదే ఏస్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే ఈ మనుషులు ఎలా నుంచి వచ్చాడు, ఈజిప్ట్ నుంచి వచ్చారు. ఇప్పుడు 2025 సంవత్సరం ఉంది కదా సార్, మన భారత జనాభా ఎంత తెలుసు కదా సార్, మీకు తెలుసు కదా ఎంత? 160 కోట్లు. ఇప్పుడు 2025లో 160 కోట్లు. 1947లో ఎంత తెలుసా? 50 కోట్లు. 1938లో ఇంకా 30 కోట్లు. అట్లా యేసుక్రీస్తు పుట్టిన సంవత్సరంలో 3 కోట్లు. అదే ఈజిప్ట్ పిరమిడ్లు ఉన్నందులో 1 కోటి రూపాయలు. తర్వాత కూడా ఇద్దరే ఉన్నారు, ఆదాము అవ్వ. వీళ్ళందరూ ఆదాము అవ్వదారనే ఈ ఈజిప్ట్ నుంచి, అదే విధంగా ఇంకా కొన్ని అమెరికా ఖండాల నుంచి వీళ్ళ డిఎన్ఏ అందరూ. నేను చెప్తాను సార్, నేను కంప్లీట్ అయిన తర్వాత మీరు కంప్లీట్ చేస్తే ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. ఈ డిఎన్ఏలు అందరినీ తీసుకొని ఒక్క దగ్గర తెలిస్తే ఈ ఇద్దరు మానవుల నుంచి ప్రతి ఒక్కరు వచ్చారని చెప్పి చరిత్ర చేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ గ్రంథం కూడా సింధు నాగరికత నుంచి వచ్చిందే. అది కూడా హిందూ మతము సింధు నాగరికత నుంచి వచ్చింది, ఆర్యులు తీసుకొచ్చింది. హిందూ మతం ఏంది, మన భారతదేశం మతమేం కాదు, బయట నుంచి తీసుకొచ్చిన మతమే అది కూడా. అదే విధంగా మనుషులందరూ కూడా, నేను చెప్పిన తర్వాత అదే
ఈ సృష్టిని ఈ ఏదైతే ఇండియాలో రాసించారో, ఎప్పుడైతే క్రీస్తు పూర్వం 450వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఎస్తేరు గ్రంథం రాయబడింది. వేదాలు ఎప్పుడు పుట్టినాయి అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం పుట్టాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి పుట్టక మునిపే, ఈ భూమికి పునాదులు వేయక మునిపే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏ రూపంలో ఉన్నాడండి? ఏ రూపంలో ఉన్నాడు? ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనను ప్రశ్నించేటువంటి అధికారులు ఈ ఎవరికి లేదు. సో ఆయన తప్పు పని చేస్తే తప్పకుండా దేవుడే కాదు, తప్పు చేసిన వాడు దేవుడే కాదు. దేవుడు ఇది తప్పు పని చేసిండంటే దేవుడే కాదు. దేవుడు ఎట్లా అవుతాడు? అసలు దేవుడే కాదు, దేవుడు పరిశుద్ధుడు. నేను ఇప్పటికి కూడా బైబిల్ గ్రంథం ఈ లోకానికి ఎప్పుడు పరిచయం అయింది అనేది నా క్వశ్చన్. అది చెప్తే సరిపోయి సార్. నేనేం చెప్తున్నా బైబిల్లో 2 ఉంటాయి లోకానికి. ఒకటి న్యూ టెస్టిమెంట్, రెండవది ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ యేసుక్రీస్తు పుట్టక మునుపు క్రీస్తు పూర్వం BCDలో రాయబడింది. న్యూ టెస్టిమెంట్ అనేది క్రీస్తు శకంలో రాయబడింది. బైబిల్లో ఎన్ని చాప్టర్లు ఉంటాయి? బైబిల్లో 66 ఉంటాయి సార్. 66 అంటే 66 చాప్టర్లు కలిపితే ఒక బైబిల్. అవును, రైట్. అవును. ఎప్పుడు పుట్టింది బైబిల్? 1వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వంలో 1వ శతాబ్దంలో మోషే ఇంకా కొంతమంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, దేవుని ప్రేరేపణ. పరిశుద్ధాత్మ అనే పదం దానికి మేబీ సూటబుల్ కాదేమో అని చెప్తాను నేను. దీన్ని మీరు అంగీకరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? నేను అంగీకరించాను. ఎందుకంటే దేవుడి ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి గ్రంథం, దేవుడే, సాక్షాత్తు దేవుడే. కొంతమంది కల్పిత గాథలు రాసినట్టు, వేరే మత గ్రంథాలు రాసినట్టు నాకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాను. నేను వాట్సాప్ యూనివర్సిటీలో అదేదో కనిపెట్టారు, ఇది కనిపెట్టారు అని చెప్పి కట్టుకథలు చెప్పే గ్రంథం కాదు ఇది. పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ప్రవక్తలతోని రాయించాడు. దేవుడే రాయించినప్పుడు అక్కడ తప్పు ఎక్కడుంటుంది? ఒకవేళ ఎవరైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఎవరైనా ఈ ప్రపంచంలో, ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, ఎవరైనా తప్పు ఉందని నిరూపించగలిగితే నేను ఇక్కడే హిందూ మతంలోకి కలిసిపోతా 100%. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. సరే, ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నెక్స్ట్ టైం ఒక హైందవ సోదరుని డిబేట్ లోకి ఇన్వైట్ చేద్దాం. బైబిల్లో 100 తప్పులు, బైబిల్లో 100 తప్పులు ఉన్నాయని చెప్తాను నేను. మీరు దాన్ని బైబిల్ ఒక భూత పురాణం అని చెప్పి, లేదంటే ఒక నిమిషం, బైబిల్ ఒక భూత పురాణం అని చెప్పి అందులో మల్టిపుల్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మీకు ఐడియా ఉండే ఉంటుంది. రాధా మనోహర్ దాస్ లాంటి వారు లాంటి వారు పొద్దున్న లేస్తే ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మరి సపరేట్ బుక్ ఉందండి. అదృష్టం ఏంటంటే ఆయన బుక్ ఈ రోజు లేదు. ఒకవేళ ఆ బుక్ ఉండుంటే ప్రతి ఒక్క సెంటెన్స్ శ్లోకం మీతో చదివిస్తుండే నేను. ఒక్కరిని తప్పు పట్టేవారు, ఒకరిని తప్పుగా చింతరించేవారు. మన భారతదేశం మనం లౌకిక తంత్ర దేశము, భిన్నత్వంలో ఏకత్వము. అన్ని మతాలను గౌరవించండి. అన్ని మతాలను గౌరవించడమే కాకుండా అన్నింటినీ మనం కలుపుకొని పోయే గ్రంథము. అన్ని మతాలను గౌరవించండి యాజ్ ఎ పాస్టర్ గా చెప్తున్నారు. వినండి, లెట్ మీ కంప్లీట్. అన్ని మతాలను గౌరవించండి అని చెప్తున్నారు. ఇందాక మీరు ట్రావెలింగ్ కోసం సువార్త ప్రకటిస్తా అని చెప్తున్నారు. ఇన్ ద సెన్స్ వాట్ అంటే సువార్త ప్రకటించడం అంటే ఏంది? ఇతర దేవతల్ని తక్కువ చేసి మాట్లాడమేనా? ఏంది సువార్త అంటే? ఏంది, దేనికి అసలు సువార్త అంటే? దేవుడు చాలా స్పష్టంగా రాసింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములు కలిగినాయి అని ఉంది. ప్రపంచములు కలిగినవి అని ఉంది. ప్రపంచం ఒకటే కాదు, ప్రపంచములు. ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం 1940లోనో 48లో దాదాపు కనుగొన్నారు. అది ప్రపంచములు అని చెప్పి అన్నారు. ప్రపంచములు. అయితే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏదో ఒక్క భారతదేశానికి వెళ్ళండి మీరు సువార్తను ప్రకటించడం చెప్పలే. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన శిష్యుడు అయినటువంటి తోమా గారు కూడా 11 మంది శిష్యులలో తోమా గారు కూడా ఇప్పుడు ఉదాహరణగా హైందవ సంస్కృతిలో రామాయణం ఉంటది, లేదంటే మహాభారతం ఉంటది. ఏ హైందవ సోదరుడు కూడా రామాయణం తీసుకెళ్లి దీన్ని ప్రచారం చేయండి అని చెప్పడు, దాన్ని ప్రచారం చేయరు. అసలు ఏం చేయాలి? ఇంకోటి మరో మీకు ఇంకోటి చెప్తా, వినండి సార్. రామాయణం లాంటి బుక్స్
ఒకరిని చదవమని కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా నాన్న ఆ బుక్ను రిఫర్ చేసిండో లేదో మనకు తెలియదు. అది టు బి ఫ్రాంక్ నేను కూడా రామాయణం చదవలే, కానీ రామాయణం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఆ చరిత్ర అంతా ఆటోమేటిక్గా నాకు తెలుసు. అంటే దాన్ని మనం ఒకవేళ మీరు చెప్తున్నట్టు అది పరిశుద్ధ గ్రంథం అయితే దాన్ని మీరు చదవండి ఒకరిని ప్రలోభ పెట్టడం ఏంది, ప్రేరేపించడం ఏంది, ఇది ఎక్కడ సంస్కృతి? చాలా మంచి క్వశ్చన్, దానికి సమాధానం చెప్పాను. నేను అన్ని మంచిగా అడుగుతాను, మీరే చెప్తలేరు, అదే బాధ. అయితే ఎక్కడ కూడా ఒక మతాన్ని కించపరచండి, బలవంతంగా మత మార్పిడిలు చేయమని చెప్పనని ఎక్కడ కూడా బైబిల్లో చెప్పలే. అసలు మత ప్రస్తావన లేదు. చెప్పలేదా? మత ప్రస్తావన చెప్పలేదా? మీరు బైబిల్లో చెప్పలేదా అంటున్నా? చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు పొద్దున్న లేస్తే పాస్టర్ల ముసుగులు వేసుకున్న 2 బ్లేజర్లు కోట్లు వేసుకొని చెప్తున్న వ్యక్తులంతా ఏం చెప్తున్నట్టు? ఏం చెప్తున్నట్టు? మా యేసు ప్రభు గొప్ప దేవుడు అంటే ఇతర దేవుళ్ళు ఈయనకంటే తక్కువ అన్నట్ట? ఏమన్నా యేసుక్రీస్తు ప్రభు గొప్పవారు చెప్పమని చెప్పాడు కానీ రాముడు మంచి దేవుడు కాదు, శ్రీకృష్ణుడు మంచి దేవుడు కాదు, లేకపోతే ఇంకా బ్రహ్మదేవుడు ఎవరు చెప్పారండి? పాస్టర్ పేరుతోటి గ్రామ స్థాయిలలో పాస్టర్ల పేరు దానికి మమ్మల్ని రుద్దడం సరైనది కాదు కదా. దేవుడు ఏమన్నాడంటే మన హైందవ గ్రంథాలలో కూడా ఇప్పుడు రాధా మనోహర్ దాస్కి నేను చెప్తున్నాను ఒకటే క్వశ్చన్, పాయింట్ టు పాయింట్. దేవుడు అయితే రాధా మనోహర్ దాస్లో ఎవరైతే దేవుడు ఉంటాడో ఆత్మశుద్ధి లేని ఆచారాలేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేని అన్నాడు. నీలో ఆత్మ ఉంటే ఎవరిని కించపరచవు, నీలో ఆత్మ ఉంటే ఎవరిని ఒక క్రూరంగా చూడవు, నీలో దేవుని ఆత్మ ఉంటే నీలో కుళ్ళిపోతనం ఉండవు, నీలో బాగుపడే లక్షణాలు ఉంటాయి. అందుగురించే దేవుడు ఏమన్నాడంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, సాత్వికమైన మనసు, లోబడే తత్వము. గొర్రె అంటే ఏంటంటే సాధువు లాంటి మనస్తత్వము. ఒకసారి ఏం చేసిండంటే పెద్ద జూరాల ప్రాజెక్టు దగ్గర ఆయన అనుకోకుండా దానిలో దుంకిండు. సడన్గా యాక్సిడెంట్, ఆ గొర్రె కూడా దుంకింది, మిగతా 100 గొర్రెలు కూడా దుంకి. గొర్రెలను ఎందుకు పిలిచిందంటే సాధువు తత్వం లాంటి మనస్తత్వం. అదే మేకలు అట్లా కావు, ఎటు పడితే అటు ఉరుకుతాయి. గొర్రెలు అట్లా కావు, వెనుకలనే వస్తాయి, కాపర వెనుకలు. నేను గొర్రెలకు కాపరే అన్నాడు యేసు ప్రభు. మేము గొర్రెలమే, రాధా మానవ దాస్ గొర్రెలమే, కానీ సాత్వికమైన మనస్సు, ప్రేమ గల మనస్సు, జాలి గల మనస్సు కలిగిన వాళ్ళం.